మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఈ డౌన్ ట్రెండ్లో కొన్ని స్టాక్స్ మనం ఇస్తాము. అంటే ఏంట్రా ఎప్పుడు డౌన్ ట్రెండ్ అని అంటాడు అనుకోకూడదండి. మార్కెట్ అంటే ఈ డౌన్ ఫాల్ అనేది, అది చెప్పాను కదా, లాస్ట్ ఫిబ్రవరి నుంచి నేను చెప్తూనే ఉన్నాను. మళ్ళీ నేను ఎప్పుడు అప్ అనేది నేను చెప్తాను ఖచ్చితంగా. అప్పుడే మనము ఒక మార్కెట్ అనేది ఒక టర్న్ తీసుకుంటుంది, అప్పుడు మనము అప్ ట్రెండ్ అని చెప్తాం. కాబట్టి దీంట్లో జనరల్గా డౌన్ ట్రెండ్ అంటారు, సైడ్ వేస్ అంటారు, అప్ ట్రెండ్ అప్ సైడ్ వేస్ అంటారు, డౌన్ ట్రెండ్లో సైడ్ వేస్ అంటారు. కాబట్టి మనం ఎన్నో టర్మ్స్లో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి నా వరకు ఇది ఇట్స్ ఓన్లీ డౌన్ ట్రెండ్ అనమాట. ఈ డౌన్ ట్రెండ్లో మనము కొన్ని స్టాక్స్ ఇస్తాము. చాలామంది అడిగే క్వశ్చన్ వచ్చి ఏంటంటే, సార్ మా దగ్గర బంచ్ ఆఫ్ స్టాక్స్ ఉన్నాయి, ఆ స్టాక్స్ అన్నీ హోల్డ్ చేయాలా లేకపోతే డిస్పోజ్ చేయాలా అని అంటారు. ఇది నేను మొత్తం అందరికీ చెప్తాను. అంటే దగ్గర సుమన్ టీవీలో ఇప్పుడు 5 lakhs పీపుల్స్ మంది ఉన్నారు. ఈ 5 లక్షల మంది ఇన్వెస్టర్స్ కూడా నేను ఒకటే చెప్తాను, మీరు ఆలోచించండి. ఒక బ్రాడ్గా స్టాక్స్ అన్నీ అమ్ముకొని మనం ఏం చేస్తాం? మన హోల్డింగ్లో ఉండే స్టాక్స్ని మీరు చెప్పండి. మళ్ళీ మనమే కదా కొంటాము, ఏదో ఒక ప్రైస్లో మళ్ళీ కొంటాము. కాబట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేసే వాళ్ళు మాత్రం దయచేసి మార్కెట్ గురించి ఆలోచించబాక. అంటే ఎలా చెప్పాలంటే, లాంగ్ టర్మ్ ఒక 15 years 10 years నాకు ఈ స్టాక్స్ అసలు నాకు బాధ లేదు, డబ్బులతో నాకు అవసరం లేదు, పెట్టుబడి పెట్టేశాను అనేవాళ్ళు మార్కెట్ అప్ ట్రెండ్ అయినా డౌన్ ట్రెండ్ అయినా మీరు ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మీకంటూ ఒక టైం ఫ్రేమ్ పెట్టేశారు. ఆ టైం ఫ్రేమ్లో మీరు ఒక 10 years 15 years అప్పుడు దాకా ఆ స్టాక్ని మీరు హోల్డ్ చేశారంటే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. చూడండి, లాస్ట్ ఒక 10 years ముందు హోల్డ్ చేసిన వాళ్ళంతా లాస్ట్ ఇయర్ అంతా మంచి ర్యాలీ వెళ్ళింది ప్రతి స్టాక్. అంటే కొన్ని స్టాక్స్ కూడా అప్పుడు వాళ్ళ హై ప్రైస్లో కొనింది కూడా అలాగే ఉంది ఇంకా స్టిల్. అదే చెప్తున్నాను, మార్కెట్లో వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అందరూ ఒకేలాగా ఉండరు. అందుకనే ఇప్పుడు డిఫరెంట్ టైప్స్లో ఎక్కడ పడితే అక్కడ కొనేస్తారు, ఒక హోల్డ్ చేసేస్తారు. కాబట్టి మనం చెప్పేది వచ్చి పర్ఫెక్ట్గా ఏడ కొనాలి అని చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి జియోజిత్ ఫైనాన్షియల్. జియోజిత్ ఇది ఒక బ్రోకింగ్ ఫర్మ్, మీ అందరికీ తెలుసు. ఈ స్టాక్ వచ్చి 2 parts చెప్తాను. 34 రూపీస్లో చూడండి, 34 రూపాయల్లో ఒక 50%, తర్వాత 13 రూపాయల్లో మరొక 50%. తర్వాత ఇంకా మరొకటి నెక్స్ట్ స్టాక్ వచ్చి గ్లెన్ ఫార్మా. చూడండి, గ్లెన్ ఫార్మా ఈ స్టాక్ వచ్చి 3 parts చేసుకోండి. అంటే 35%లో ఒక 2371 రూపీస్. చూడండి, 2331లో 2331లో ఒక 35%, తర్వాత 1856లో ఒక 35%, తర్వాత 1099లో మరొక 30% బై చేయండి. అది తర్వాత ఇప్పుడు మనము హైదరాబాద్లో August 20
అండ్ 21st ఒక 2 days వర్క్షాప్ ఉంది ఐటీసీ కోహినూర్లో, హైటెక్ సిటీ మాదాపూర్లో. ఒక వండర్ఫుల్ వర్క్షాప్ ఇది. రియల్గా ఇంట్రెస్టెడ్ పీపుల్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. బుకింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక ఎలా చెప్పాలంటే రియల్గా మీరు అసలు లైఫ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి అని మీరు ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, కొనిన తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయచ్చు అని అంత వండర్ఫుల్గా ఉంటుంది సబ్జెక్టు. తర్వాత ఇంకోటి ఇంట్రాడే బ్యాంక్ నిఫ్టీ చెప్పిస్తున్నాము. రెండు ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. రియల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇది ఒక పెయిడ్ వర్క్షాప్ ఇది. అది August 20 and 21st ఐటీసీ కోహినూర్లో, మాదాపూర్ హైటెక్ సిటీలో. ఎందుకంటే మీరు ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ మీరు పూర్తి చేయాలి. అదనమాట. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి జీటీపీఎల్ యాత్వే. చూడండి, జీటీపీఎల్ యాత్వే ఈ స్టాక్ వచ్చి మీరు 3 partsగా కొనాలి. 119 రూపాయల్లో చూడండి, 119 రూపాయల్లో 35%, తర్వాత 63 రూపాయల్లో 35%, తర్వాత 30 రూపాయల్లో 35%. అది ఎందుకంటే అక్కడ దాకా కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది మార్కెట్. అది ఇకపోతే మరొక స్టాక్ వచ్చి గుజరాత్ గ్యాస్ లిమిటెడ్. చూడండి, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ ఈ స్టాక్ వచ్చి మీరు 343 రూపాయల్లో చూడండి, 343 రూపీస్లో ఒక 35%, తర్వాత 186లో ఒక 35%, తర్వాత 100 రూపీస్లో ఒక 35%. చూడండి, గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ 343లో ఒక 35%, తర్వాత 186లో ఒక 35%, తర్వాత 100 రూపీస్లో ఒక 35%. ఇప్పుడు నేను ఈ 4 స్టాక్స్ చెప్పున్నాను. ఈ 4 స్టాక్స్ వచ్చి మీరు చూడండి, జియోజిత్, తర్వాత గ్లాండ్ ఫార్మా, తర్వాత జీటీపీఎల్ యాత్వే, తర్వాత గుజరాత్ గ్యాస్. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఎలా డిజైన్ చేసుకోవాలని ఆలోచించుకోండి. తర్వాత ఎందుకంటే నేను అంటున్నాను, మార్కెట్ మనము ఈ ప్రైజెస్ వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్స్ అన్నీ మన దగ్గర ఉంటే నెక్స్ట్ ఒక అప్ ట్రెండ్ టేక్ ఆఫ్ తీసేటప్పుడు ఈ ప్రైజెస్ అన్నీ టచ్ అయి ఉంటుంది. అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అరే మనం మిస్ చేసేసామే ఈ స్టాక్స్, ఈ ప్రైజెస్ అన్నీ వచ్చింది కదా అని మీరు డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు అలా అనిపిస్తుంది. మీకు ఖచ్చితంగా ఈ ప్రైజెస్ అన్నీ వచ్చింది కదా, గురుప్రసాద్ గారు చెప్పారు కదా ప్రైజెస్ అన్నీ టచ్ అయింది అని. కాబట్టి మనకి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి కొద్దిగా టఫ్గా ఉంటుంది. బట్ ఆ ప్రైజెస్లో కొద్దిగైనా ఏదో జస్ట్ మనం 100 షేర్లు కొనే చోట 10 షేర్లు కొనుక్కోవడం, అలా కొంటే డెఫినెట్గా మళ్ళీ ఒక అప్ ట్రెండ్ టేక్ ఆఫ్ తీసేటప్పుడు ఒక మంచి ప్రాఫిట్ మనం చూస్తాము. అది ఇకపోతే మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. థ్యాంక్ యూ.